దగ్గర అయితే గుట్ట మీద ఆంజనేయ స్వామి అయితే వెలిసాడట. అయితే అక్కడ ఎట్లా వెలిసాడనేది ఇక్కడ ప్రజలున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తాత ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసాడట కదా! అది ఎట్లా అసలు ఎట్లా బయటపడ్డాడు? ఏంది కథ ఏంది అసలు అట్లా? ఇగో పైన గుండు ఉంది. ఆ గుండు తరపున పుట్ట ఉంది. ఆ పుట్టల నుంచి బయటకు వెళ్ళిండు. అట్లా ఆ పుట్ట మరి ఎవరు కనిపెట్టారు? మరి ఆ పుట్ట ఉందని ఎవరు తెలిసింది? అది వాళ్ళు కొంచెం అది కొంతమంది కళలో వచ్చిండాడు దేవుడు. కొంతమంది ఏంది వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 3 సంవత్సరాలు స్వామి అవుతుంది. ఆయన ఆంజనేయ స్వామి వెంకటేష్ అనేట ఆయన స్వామి ఆయన మైలపురాన్ని ఉంటారు. ఆడ డబ్బా పెట్టుకుంటూ ఎల్లింగ్ సాగు చేస్తారు. ఆడ ఉండి ఆయనకు నిరుడు సాగా కళలు వచ్చిందట. నిరుడు పట్టించుకోలేదు. నిరుడు సాగా మళ్ళీ నన్ను తిప్పియవా బయటకి వెళ్ళదియవా బయటకి బుగ్గులు లేపి అన్ని బిచ్చ చేయకుండా ఆయనని నిద్రపోకుండా చేసిందట. చేస్తే ఇక వనాడు పొద్దున్న స్నానం చేసి గిట్ట రోజు బాల మైలపురం గొల్లవల పిల్లగాడు స్వామి ఆ స్వామిని తీసుకొని గుట్టకు వచ్చిందట. గుట్టకుండా నేను పుట్టలు ఉండదంటే అంతా ఆడుకుంటూ వచ్చిందట. కొంచెం బాగా మలిచి ఇక ఉంటారు 11 అయిన దాకా స్వాములు ఎంతసేపు ఉంటారు. పాలు తాగుకుంటూ వచ్చిన ఆయన ఇక కింది దిగుతుందట. అది ఉరిగినట్టుగా వచ్చిందట. ఉరిగినట్టుగా వచ్చిందట. కొట్టంగానే ఏంది ఉరిగినట్టు కొడుతుందని ఇక పై మీద అంగిల్చి చెమటలు వచ్చి ఆ గుండు మీద వేసి ఇట్లా కూర్చుండట. అంగిరం ఏడ్చిందట. మళ్ళీ వంగానే ఏం రావు సాయం అని పోయి ఆ వచ్చి కట్ట ఉందట. ఆడిని ఆ వచ్చి కట్ట ఇచ్చిట అని చూస్తే అమ్మవారు వెళ్ళిందట. ఇక ఉండబుద్ధి కాక బుగ్గులు చేసి స్వామికి పూడ కొట్టుకొని వీళ్ళకి వచ్చి మంది చూపిస్తాం మండిపోయింది. ఇక పెద్ద స్వామి వచ్చేసాగా నేను నిలిచిన దేవుడే అని అన్నదానం పెట్టాలంటే మళ్ళీ తల్లి మంగళవారం నాడు పెట్టింది. శనివారం కానీ వస్తే మంగళవారం అన్నదానం. ఎన్ని రోజులు అయితే మరి దేవుడు బయటపడి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులమ్మా? మధ్యాహ్నం శనివారం పోయింది కదా. మధ్యాహ్నం 2 పోయినాయి. 2 పోయినా 2 శనివారాలు. శనివారం నాడు కనిపించింది. మళ్ళీ శనివారం ఇక అన్నదానం గట్ట అయిపోయింది. మళ్ళీ పెట్టి ఇక అన్నదానం పెడదామంటే ఆయన ముసురు వచ్చింది పెట్టలేదు. పెట్టక ఇక బాట తయారు చేయాలి చేసినాక పెట్టాలని ఆగింది. మరి ఎంత బాట తయారు చేయడం అన్ని ఎవరు చేస్తారు ఇప్పుడు? ఇక ఓలంటే మరి నాకు దోశాట 5 క్వింటాల బియ్యం ఇచ్చిండు. కూరగాయలు ఓ సాయం వచ్చి నేను 3 లక్షలు ఇస్తా అది ఇస్తా అని అంటే మిషన్ పెట్టి మళ్ళీ నుంచి మిషన్ చేస్తున్నాను. ఇప్పుడు పైన ఉన్న గుడి లెక్క ఏమైనా కట్టిరా లేకపోతే ఏమి లేదు. నా మనవాడు టెంట్ వేసిండు అట్లా అవపడతాడు దేవుడు మనం పోయి చూస్తే. అంతేగాని ఇంతవరకు ఏం చేయలేదు. వచ్చినందుకు పోయేందుకు అక్కడ కొంత చేస్తుండ్రు. ఇగో గీడంగా మనుషులు పోయేందుకు ఇగో మన గీడంగా మనుషులు పోతురు పోయి వస్తున్నారు. జనాలు వస్తురా బాగా వస్తురా జనాలు తక్కువ నిన్న జర మొన్న బాగానే వచ్చారు.